మార్నింగ్ ఒక మ్యారేజ్, ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాం. సో ఫుల్ ఫన్ ఉండబోతుంది. ఫ్యామిలీ మొత్తం కార్లో వెళ్తున్నాం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాదు, తమ్ముడి ఫ్రెండ్స్, వైఫ్, ఇంకా అందరం కలిసి. సో లెట్స్ ఎంజాయ్. హలో డింబకాస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి మధు. సో ఈ రోజు మేము రాజమండ్రి వెళ్తున్నాం. ఈ రోజు 2 పెళ్లిళ్ళు వచ్చాయన్నమాట. సో కార్ అయితే సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫస్ట్ అయితే కార్ ఎక్కేది. సో గాయస్, మేము పొద్దున్నే ప్రేమ్ గాడి పెళ్లికి వెళ్ళి చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా కార్ ఎక్కి దగ్గరలో ఉందనంగా మళ్ళీ వీడియో తీస్తున్నాను. సరే గానీ బయట ఉన్న గొర్రెలను చూపించాను, లోపల ఉన్న మనుషులను చూపించలేదు కదా, చూసేయండి. వచ్చేసాం గాయస్, ఇంకా 5 minutes లో దిగిపోతాం. సో కిట్టి చూడండి, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఆఫ్టర్నూన్ అయితే చాలా డల్ గా ఉంది. ఇంకా మా బ్యాచ్ క్రికెట్ చూస్తున్నారు అనమాట. కార్ లో ఖాళీ లేకపోయినా ఇరుక్కొని కూర్చున్నా అంటున్నాడు కదా, ఈయనే పౌలన్న, జానుగాడ్ వాళ్ళ అన్నయ్య అనమాట. మరి ఏం చేయాలి చెప్పండి గాయస్. మార్నింగ్ ఒక పెళ్లి, ఆఫ్టర్నూన్ ఒక పెళ్లి, అన్ని ఒకేసారి అవ్వాలంటే అవ్వవు కదా. అందుకని చాలా లేట్ అయింది. లేట్ వల్ల మాకు కష్టం. ఆల్రెడీ వెస్ట్ గోదావరికి ఒక బస్సు, కారు వెళ్ళిపోయింది. కారులో జానుగాడు కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయాడు. సో మాకు లేట్ అయింది, రావడానికి కష్టం అవుతుందేమో అని చెప్పేసి వాడు ఇంకొక కార్ పెట్టాడు అనమాట. సో మేమైతే ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక కుక్క పిల్ల ఉంది. అది ఎంత హారన్ కొట్టినా కానీ వెళ్ళిపోవట్లేదు. చాలా అంటే చాలా భయం వేసింది. వెళ్ళి తీయమన్నా తీయలేదు, వాళ్ళ అమ్మ వస్తుందేమో అని చెప్పేసి. ఫైనల్ గా అటు ఇటు చేసేసి దాని మీద నుంచి వెళ్లారు. ఏమైందా ఏంటి అనుకుంటే ప్రశాంతంగా పడుకోనే ఉంది. అమ్మయ్య, చివరికి పెళ్లింటికి వచ్చేసాము. ఇప్పటి వరకు కారులో అటు కొట్టుకొని చిరాగ్గా ఉంది. అస్సలు ప్లేస్ సరిపోక ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి కిట్టి నేను ఆకుండా లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నా. యాక్చువల్ గా పెళ్లి 8:30కే అయిపోయింది, కానీ మేము వచ్చిన టైం మాత్రం 9:30 అవుతుంది. ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సప్తపదులు తొక్కుతున్నారేమో, లేకపోతే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు క్లియర్ గా. దగ్గరికి అర్జెంట్ గా వెళ్లి చూడాలి. ఈ జనాంగాన్ని దాటుకుని వెళ్లేసరికి ఆ టైం కాస్త అయిపోయింది. స్టార్టింగ్ నుంచి మా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పలకరించడమే సరిపోయింది. జర్నీ తర్వాత మా ఫేస్ కూడా అయిపోయింది, వచ్చేసరికి జస్ట్ వచ్చి చూస్తున్నాం. కనీసం మండపం మీద ఉన్నారా, అక్కడికి హ్యాపీ. ఇంకా నేనైతే ముచ్చట్లాపేసి పెళ్లి మండపం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాగున్నారు కదా. వెయిట్, ఇంతకీ నేను పెళ్లి కూతురు సైడా పెళ్లి కొడుకు సైడా అర్థం కాలేదు కదా. నేనైతే పెళ్లి కూతురు సైడే. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు అంటే జానుగాడు వాళ్ళ సొంత అక్క అనమాట. తన పేరు ప్రేమలత. చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు, అందరం కలిసే పెరిగాము. ఇంతకీ పెళ్లి కూతురు తమ్ముడు జానుగాడిని చూపించలేదు కదా. ఇదిగోండి జానుగాడు ఇక్కడే ఉన్నాడు. ఓన్ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి చాలా వరకు బిజీ ఉన్నారు. పౌలన్న వీడు. పుట్టిన తర్వాత మా సిద్ర జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం, ఇంత లాంగ్ జర్నీ. సో ఇప్పటిదాకా చేసిన హడావుడి చాలించి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నా. చోటా భీమ్ గాడు రఫీగాడు కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ సూట్ లో. భోజనాల దగ్గర భలే ఉంది, మొత్తం కొబ్బరి తోటలో అరేంజ్ చేశారు. మరి గోదావరి అంటే ఆ మాత్రం ఉంటదండి. ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ ఏంటో చూసేసి గట్టిగా లాగిచ్చేద్దాం. ఫస్ట్ అయితే వేడివేడిగా పులావ్ పెట్టారు. దాని తర్వాత నాకు ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ. పన్నీర్ పీసెస్ బాగయ్యి. ఇంకా అటు సైడ్ మనం అడగకుండానే ఫుల్ గా పెట్టేస్తారు. కాకపోతే ఇక్కడ అడిగాను కాబట్టి ఆ తమ్ముడు పాపం శ్రద్ధగా వెతికి ఒక్కొక్కటి చూసి మరీ వేస్తున్నాడు. ఇంకా టేస్ట్ గురించి స్పెషల్ గా ఏం చెప్పనవసరం లేదు, అద్దిరిపోయింది అంతే. వెజ్ అయినా కానీ ఇంట్లో కాకపోతే బయట ఎక్కడ ఎక్కువ తినలేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి కాబట్టి వెజ్ అయినా కానీ సూపర్ గా లాగిచ్చేసి. ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ చూసి నేను కాస్త తొందరగా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే వచ్చిన తర్వాత చక్కగా రీల్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఫైనల్ గా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా తమ్ముడు వాళ్ళు జోక్స్ వేస్తుంటే అది ఇది చెప్పుకుంటూ నవ్వుకుంటూ. ఫ్యామిలీతో ఇలా సరదాగా ఊర్లు తిరగడం అంటే నాకు చాలా ఇష్టం. చక్కగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. మా సిద్ర కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ మాటల్లో పడి మేముంటే రఫీగాడు కొడుకు వాడి ఫోన్ కింద పడేసేసాడు. ఇక్కడ మా సిద్ర చూడండి, మా సిద్ర కోసం పువ్వు నేనిస్తే నేను నీ కోసం తీసుకొచ్చామమ్మా అని చెప్పేసి వాళ్ళ మా అమ్మకి ఇస్తుంది. ఇప్పటికి కనిపించింది సుజాతక్క, పౌలన్న వాళ్ళ వైఫ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేసిన తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేసారు. ఈ గర్ల్స్ ప్రేమలత వాళ్ళ ఫ్రెండ్స్ అంట, మరి చాలా బాగా డాన్స్ చేశారు.
ఈ బుడ్డదేమో పౌలన్న సుజాతకు వాళ్ళ పాప. డాన్స్ మాత్రం అద్దరగొట్టింది రేవతి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అస్సలైన కష్టాలు. వచ్చిన బస్సు వెళ్ళిపోయింది, జానుగాడు తీసుకొచ్చిన కార్ వెళ్ళిపోయింది, మా కార్ మాత్రం రాజమండ్రి వెళ్ళింది. ఎందుకంటే మేము వచ్చింది సిఎన్జి కార్ లో. సో సిఎన్జి గ్యాస్ కోసం చాలా వరకు సర్చ్ చేస్తే దొరకలేదు, అందుకని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాడుతాను. ఇంకా కార్ రావడానికి లేట్ అవుతుందని అదే ఊర్లో ఉన్న ఒక చర్చ్ లోకి అయితే వచ్చేసాం పడుకోవడానికి. సరేలే కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు ఈ ఫ్యాన్ టక్క టక్క కొట్టుకుంటుంది. సర్లే అని చెప్పేసి వాడిని అక్కడ కూర్చోబెట్టాం ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి. కార్ అయితే వచ్చేసింది గైస్ మిడ్-నైట్ 2 కి. నేను ఒక నిద్ర దెయ్యాన్ని, నిద్ర పోను, వేరే వాళ్ళని కూడా పోనివ్వను అనమాట. అంత డిస్టర్బ్ చేస్తా అందరినీ. ఇప్పటికి భయం ఉంటది కానీ బయట పట్టు తర్వాత రాదు. లెగిసిందమ్మా. ఈ సాంగ్ ఏ మూవీలో బయటకు వచ్చి కోడి పిల్ల గాయస్ ఇక్కడ ఎక్కడో ఆపారు. అందరికి నిద్రలు వస్తున్నాయి. అందరికి ఏమో కానీ పాపం ఫస్ట్ అయితే డ్రైవ్ చేసే అతనికి నిద్ర వస్తుంది, అందుకని చెప్పేసి పక్కన ఆపారు. నా అవతారం అయితే మరీ దారుణంగా ఉంది కదా, చుట్టూరు పిల్లల్ని. కొంతసేపటి తర్వాత తెలిసింది అసలు మేము ఎక్కడ ఆగామా ఏంటి అని చెప్పేసి. వెస్ట్ గోదావరి తణుకులో ఆగాము. ఇది కూడా మా వాళ్ళు ఇక్కడ పాపం తంటాలు పడుతున్నారు కార్లో, అటు కూర్చొని ఇటు కూర్చొని. మా సిద్ర చూసారా పడుకోకుండా, జనాలు కదిలితే చాలు లేచి కూర్చుంటది. కోనసీమలో తెల్లారింది. మా బస్సు సారీ కారు ఉంది కదా అక్కడ, మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అల్లం బెల్లం టీ అంటే మా కార్ తణుకులో ఆగిపోయింది కదా, చాలా సేపు వరకు అక్కడే వెయిట్ చేసాం మేము. ఇంకా తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు అయితే వెయిట్ చేసినట్టుగా ఇక్కడ గోదావరి కేఫ్ అని చెప్పేసి. సో ఈ గోదావరి కేఫ్ లో బెల్లం, మిరియాలు, అల్లంతో చేసిన టీ చాలా ఫేమస్, చాలా స్పెషల్ అంట. సో దాన్ని కంపల్సరిగా టేస్ట్ చేయాలని చెప్పేసి మేము అందరం కలిసి వెళ్ళాము. ఇంకా కేఫ్ దగ్గర మేము 1.5 hours వరకు వెయిట్ చేసాము. ఎందుకంటే చుట్టుపక్కల లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అక్కడే చాలా వరకు మేము అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. నాకైతే మినీ కేరళ గుర్తొచ్చేసింది అనమాట. అసలు మాకు ఈ బాధలు ఏంటో అర్థం కావట్లేదు గైస్. పొద్దున్నే లేపుతారు, ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, ఇట్లా తిప్పుతారు. అదే కదరా నీ ఫీలింగ్? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అంతే. హాయ్ గైస్, అసలు నాకు ఎందుకు ఇవన్నీ? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏ షాప్ లో పనిచేసేవాడు కాదు నేను, ఏ షాప్ లో పనిచేసేవాడు కాదు నేను. పాపం మా మరదలైతే కార్ ఎక్కిన దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడ్డది. తనకి లాంగ్ జర్నీ అస్సలు పడదు, పైగా కార్ అంటే అస్సలకే పడదు. నా గురించి జెన్యూన్ గా మీ అందరికి ఒకటి చెప్తాను. బేసిక్ గా నేను మార్నింగ్ బ్రష్ చేయకుండా మంచినీళ్ళు కూడా తాగను. బట్ ఇక్కడ ఏంటంటే అసలు మేము పడుకోనే లేదు, జర్నీ 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 అని చెప్పి సరిపోయింది. ఇప్పుడు మాత్రం చాయ్ తాగాలి. చాయ్ తాగే ముందు కంపల్సరీగా నేను వాటర్ తాగాలి కాబట్టి వాటర్ తాగాను అనమాట. తర్వాత చాయ్ కూడా చక్కగా తాగేశాను. చాయ్ టేస్ట్ చేసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. సీరియస్ ఎంత బాగా పెట్టాడంటే అసలు చాయ్ ని నిజంగా అసలు పిలిచి మరి అన్న సూపర్ ఉంది అని చెప్పాలనిపించింది. కాకపోతే మా తమ్ముడు వాళ్ళు తిడతారులే ఎందుకు వచ్చిందని చెప్పేసి కామ్ అయిపోయాను. అయినా వాళ్ళ గురించి ఏం కాదులే కానీ ఆ టైంలో ఎందుకు అలా చెప్పలేకపోయాను అంతే. బట్ ఆ సరౌండింగ్స్ లో ఉన్న గ్రీనరీకి, పొద్దున్నే వచ్చే చల్లటి గాలి, మంచు, అప్పుడప్పుడే రైజ్ అవుతున్న సన్ను, అసలు చుట్టుపక్కల కూల్ క్లైమేట్ లో ఇలా చాయ్ తాగుతుంటే అస్సలు అద్భుతం అనుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా వరకు ఫొటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి తణుకు నుండి మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మా ఇంటికి. ఈ గ్యాప్ లో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ మీకోసం.
ఎట్టకేలుగు సగం దూరం అయితే వచ్చేసాము. మా కార్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్లీప్ వేశారు, ఒక డ్రైవ్ చేసే ఇమ్రాన్ అండ్ నేను. అఫ్ కోర్స్ నేను టైర్డ్ అయ్యాను, ఎందుకంటే ఆ రోజు మార్నింగే నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ రాజమండ్రి బయలుదేరి ఇంకా నిద్ర కూడా లేకుండా తెల్లారే మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాను. చూడండి అసలు గ్యాపే లేదు. బట్ అయినా కానీ ఎందుకో నాకు కంఫర్ట్ లేకపోతే ఎక్కడ పడుకోవాలనిపించదు. అందుకని చెప్పేసి చాలా వరకు మెలకుగానే ఉన్నాను. లొకేషన్స్ కొన్ని బాగుంటే వాటిని కూడా క్యాప్చర్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా తమ్ముడు వాళ్ళని ఆట పట్టిస్తూ ఆడిస్తూ నవ్వుకుంటూ వచ్చేసాం అన్నమాట. ఒక చక్కటి పాట ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు ఎక్కువ శాతం వినిపించేది ఇది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనుకుంటూ. ఆ సాంగ్ ఎందుకు ఇప్పుడు గుర్తు చేస్తున్నా అంటే, మేము ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా, ఏ సిటీలు మారినా, ఏ గ్రామాలకి వెళ్ళొచ్చినా కానీ తిరువూరులో అడుగు పెడితే అదొక రకమైన ఆనందం అన్నమాట. మీకు కూడా ఎవరికన్నా ఇలా అనిపిస్తుందా అంటే, తిరువూరు నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరువూరు వచ్చే వాళ్ళకి ఇలాంటి ఫీల్ ఉంటే కంపల్సరిగా కామెంట్ చేసేయండి. మేమైతే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాం. సిద్ర కూడా చాలా టైర్డ్ అయిపోయింది పాపం. తనకు కూడా మంచిగా ఫ్రెష్ చేయించి తినిపించేసి పడుకోబెట్టాలి. సో మేము కూడా యాజ్ వెల్ as అలానే చేసేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మరి, బాయ్ బాయ్.